సరిగ్గా 1917, 16 ఆ టైంలో కొలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ అంబేద్కర్ వాళ్ళ భార్యకి ఒక లేఖ రాశాడు. నేను ఒకవేళ ఈ చదువును ఇక్కడితో వదిలేసి వస్తే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల జీవితాలని మార్చలేనేమో. ఒకవేళ వాళ్ళ జీవితాలు మార్చలేకపోతే ఎన్ని రోజుల తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునే అవకాశం వచ్చిన నాకు నేనే దీన్ని పరిపూర్తి చేయకపోతే ఇంకెవరు ఈ పనిని పూర్తి చేయలేరు గనక దయచేసి ఒక్క పూట తినడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే మనీ ఆర్డర్ చేస్తావా, ఇక్కడికి పంపిస్తావా అని వాళ్ళ భార్యకు లేఖ రాశాడు. రాసిన తర్వాత ఆమె ఆ లేఖ అందగానే ఒకవైపు అనారోగ్యంతో ఉన్న కుమారుడు, మరోవైపు భర్త చదువు కోసం డబ్బులు పంపించటం, ఈ రెండింటిలో ఏది ముఖ్యము అనే మీమాంస తన ముందుకు వచ్చినప్పుడు ఒక్కటి ఆలోచించింది. ఈ బిడ్డ బతికిన నా ఒక్కదాని బిడ్డగా మారుతాడు, కానీ నా భర్త అక్కడ ఉండి చదివే చదువు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది బిడ్డల తలరాత మార్చబోతుంది గనక నేను డబ్బులు పంపించటమే సరి అయిందనుకొని తన కుమారుడికి వైద్యం చేయించకపోయినా ఆమె భర్తకి డబ్బులు పంపించింది. అంబేద్కర్ అక్కడ కూర్చొని 3 పూటలు తినవలసిన భోజనంలో ఒక పూట మాత్రమే తిని, అది కూడా బ్రెడ్ మాత్రమే తిని ఈ దేశం కోసం అనేక కలలు కన్నాడు. ఈ దేశం గురించి ఆలోచించాడు. ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండాలని, కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, లింగం పేరు మీద, ప్రాంతం పేరు మీద వివక్షలు ప్రదర్శిస్తున్న ఈ దేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలని, ఒకరిని బడిలోకి రానిస్తారు, ఒకరిని రానివ్వరు, ఒకరిని గుడిలోకి రానిస్తారు, ఇంకొకరిని దూరం పెడతారు. కొద్దిమంది ప్రజలు ఊరికి దూరంగా అంటరాని వాళ్ళుగా జీవిస్తూ ఉంటారు. ఇంతటి అసమానత్వం ఉన్న ఈ భారతదేశాన్ని మార్చడం అనేది ఇవాళ నా కర్తవ్యం అని అనుకున్నాడు. అనుకొని అక్కడ పట్టుదలగా చదివాడు. నా ముందు చెప్పాడు, లండన్ లైబ్రరీలో ఉన్న వేలాది పుస్తకాలను, లక్షలాది పుస్తకాలను చదవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఒక రోజుతోనో సంవత్సరంతోనో అయ్యే పని కాదు. అది పట్టుదల ఉంటే తప్ప. 2 వ్యక్తులు ఆ లైబ్రరీని చదివిన క్రమంలో సరిగ్గా 2 ఒకే సమస్యను అనుభవించారు. కార్ల్ మార్క్స్ తన భార్యకు లేఖ రాస్తూ సరిగ్గా ఇదే లేఖ, అంబేద్కర్ ఎట్లయితే లేఖ రాశాడో కార్ల్ మార్క్స్ కూడా అదే లేఖ రాశాడు. క్యాపిటల్ అనే ఈ పుస్తకాన్ని నేను పూర్తి చేయకుండా మరణిస్తానేమో అనే భయం ఉన్నది నాకు, దయచేసి నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపించు, ఇప్పటికి నేను భోజనం చేయక 5 రోజులు అయ్యింది, ఇంకొక 5 రోజులు అయితే నేను చనిపోతానేమో, నీవు డబ్బులు పంపిస్తే నేను బతికి ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తే ఈ పుస్తకం ఏమైనా ఈ ప్రపంచ చరిత్రను మారుస్తుందేమో అని లేఖ రాశాడు. అంబేద్కర్ అయినా కార్ల్ మార్క్స్ అయినా 2 ఒకే లైబ్రరీలో చదువుకొని ఒకే విషయాన్ని ఆలోచించారు. కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్రను మార్చాలనుకున్నాడు, అంబేద్కర్ భారతదేశ చరిత్రను మార్చాలనుకున్నాడు. 2 ఆలోచన సమాజాన్ని మార్చటమే. ఈ 2 మొదలుపెట్టిన పోరాటంలో కార్ల్ మార్క్స్ అంబేద్కర్ కన్నా చాలా ముందు జన్మించాడు. 1818లో కార్ల్ మార్క్స్ పుట్టి 1883లో కార్ల్ మార్క్స్ మరణించాడు. 1891లో అంబేద్కర్ పుట్టాడు. అంటే కార్ల్ మార్క్స్ మరణించిన 8 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ పుట్టి ఈ భారతదేశాన్ని గురించి ఆలోచించాడు. ఒక రకంగా అంబేద్కర్ కార్యాచరణ మొదలయ్యే నాటికి కార్ల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం వలన ప్రపంచం మారింది. రష్యాలో 1917లో విప్లవం వచ్చింది, ఇంకా చాలా దేశాల్లో విప్లవం వచ్చింది, సామ్యవాద విప్లవం వచ్చింది. సరిగ్గా 1917లో అంబేద్కర్ లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, కొలంబియాలో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తన రాజకీయ కార్యాచరణ మొదలైంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు మనం చేసే భోజనం ఆలస్యం కావచ్చు, సమస్య ఏమి కాదది. కానీ అంబేద్కర్ తన జీవితంలో ఆకలే జీవితంగా భావించిన వాడు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో కూడా తినడానికి భోజనం లేకపోతే తనకు చదువు చెప్పిన అంబేద్కర్, నిజానికి అంబేద్కర్ పేరు అంబేద్కర్ది కాదు,
తన తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమ్రావ్ అనే పేరు పెట్టారు అంబేద్కర్కి. కానీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో చేర్చుకోకపోతే, పాఠం చెప్పడానికి అవకాశం, ఆయన పాఠం వినడానికి అవకాశం ఇవ్వకపోతే, ఈ పిల్లవాడిని చూసి ఆదరించి స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి స్కూల్లో అందరితో పాటు కూర్చోబెట్టలేకపోయాడు ఆయన. కానీ పాఠం వినే అవకాశం ఇచ్చాడు. క్లాసు బయట కూర్చొని అంబేద్కర్ పాఠం విన్నాడు. క్లాసు బయట కూర్చొని పాఠం వింటూ తినడానికి పిల్లలందరూ మధ్యాహ్నం బెల్లు కొట్టగానే భోజనం చేస్తూ ఉంటే అంబేద్కర్కి భోజనం లేదు. తాను తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్లో సగం భోజనం అంబేద్కర్కి పెట్టి మ్యాథమెటిక్స్ చెప్పి అంబేద్కర్ని ప్రతిభావంతుడుగా మార్చిన ఆ అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ టీచర్. భారతదేశంలో బ్రాహ్మణులందరూ చెడ్డవాళ్ళు కాదు, భారతదేశంలో రెడ్లందరూ చెడ్డవాళ్ళు కాదు, వెలమలందరూ చెడ్డవాళ్ళు కాదు. అట్లని దళితులందరూ మంచోళ్ళు కాకపోవచ్చు, బీసీలందరూ మంచోళ్ళు కాకపోవచ్చు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేటటువంటిది వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప మనిషి పుట్టుకతో ఏ మనిషి మంచివాడు కాదు, ఏ మనిషి చెడ్డవాడు కాదు. భీమ్రావ్ అనే ఈ పిల్లవాడి జీవితాన్ని మార్చిన వ్యక్తి అంబేద్కర్ కనుక ఆయన బ్రాహ్మణుడైన ఆయన పేరును తన జీవితంలో తల్లిదండ్రులు పెట్టిన పేరును తీసి పక్కన పెట్టి ఆ టీచర్ పేరును తన జీవితంలో భాగం చేసుకున్నాడు. అన్నం పెట్టినందుకు, చదువు చెప్పినందుకు జీవితాంతం ఇవాళ అంబేద్కర్ అనే ఆ టీచరు ఆయన ఒకవేళ ఎంత గొప్ప పనులు చేసినా పేరు నిలబడేదో లేదో తెలియదు, కానీ అంబేద్కర్కు చదువు చెప్పడం మూలంగా ఆ పేరు ప్రపంచం ఎంతవరకు ఉంటుందో అంబేద్కర్ పేరు అంతవరకు నిలబెట్టాడు. చిన్న సహాయం చేస్తేనే దళితులు అంతగా తమ గుండెల్లో పెట్టుకుంటారు మనుషులు, ఎందుకంటే అట్టడుగు ప్రజలు గనక. ఆ విధంగా సమాజముతో హోరావరి పోరాటం చేసి మనుషులు ఎందుకు తనను ముట్టుకోరో తెలియదు. 7 ఏళ్ల వయసులో, 9 ఏళ్ల వయసులో, 10 ఏళ్ల వయసులో తనతో పాటు ఎందుకు ఆడుకోరో తెలియదు. పిల్లలందరూ ఆడుకుంటారు గ్రౌండ్లోకి వెళ్ళి, ఈ పిల్లవాడికి ఆడుకోవాలని ఉంటుంది. గ్రౌండ్లోకి వెళ్ళగానే అందరూ గ్రౌండ్ను వెకెట్ చేసి వెళ్ళిపోతారు, ఒక్కడే గ్రౌండ్లో నిలబడతాడు. నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, పలకరించడానికి మనుషులు లేరు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు లేడు, పక్కన గుర్చబెట్టుకునేవాడు లేడు. ఒక రకంగా సమాజంతో కనిపించని శత్రువుతో యుద్ధం చేశాడు. బాల్యము ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం చేసుకునే వయసు కాదు, సమయం కాదు. అయినా ఒకటి మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నాడు, చదువు. ఎందుకు వచ్చాను ఇక్కడికి? చదువుకోవడానికి వచ్చాడు. బయట కూర్చోబెట్టినా సరే ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, చలికి వణికాడు, కానీ చదువును మాత్రం వదిలిపెట్టలేదు. ప్రతిభ 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 అంటారు చాలామంది. మీరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక అందరం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ ఉంటే అసలు మనం ఏ సమాజంలో జీవిస్తున్నాం? 2025లో జీవిస్తున్నామా? 7వ శతాబ్దంలో జీవిస్తున్నామా? లేదా మనువాదం వచ్చినటువంటి కాలంలో జీవిస్తున్నామని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు, రిజర్వేషన్ ఉంటే చాలు ఉద్యోగాలు వస్తాయి, రిజర్వేషన్ ఉంటే చాలు సీట్లు వస్తాయి, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, రిజర్వేషన్ ఉంటే చాలు మంత్రి పదవులు, ఎమ్మెల్యేల పదవులు వస్తాయి. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు, చాలామంది నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇట్లాంటి ఆలోచన ఉన్నది. ప్రతిభ, పెద్ద కులాలలోనే ప్రతిభ ఉంటుంది అనే ఒక భావన ఉంది కదా. ఆ భావన 10 సంవత్సరాల వయసులో అంబేద్కర్ విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అదే టీచర్ క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డు మీద లెక్క వేస్తే ఆ లెక్క క్లాసులో కూర్చున్న, బెంచీల మీద కూర్చున్న పెద్ద మనుషుల పిల్లలందరూ, పెద్ద కులాల పిల్లలందరూ ఆ లెక్క ఎవరు చేయలేకపోయారు. కానీ క్లాసు బయట ఉన్న అంబేద్కర్ ఆ లెక్క నేను సాల్వ్ చేస్తానని చెయ్యెత్తాడు. క్లాసు లోపలికి రాగలడా? బోర్డు ముట్టుకోగలడా? లెక్క చేయగలడా? కానీ ఆ టీచర్ సాహసం చేసి రమ్మన్నాడు. కానీ ఆ బెంచీల మీద కూర్చున్న ప్రతిభావంతుల పిల్లలు, సోకాళ్ళు ప్రతిభావంతుల పిల్లలు, మేము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనుక ఉన్నాయి, అంబేద్కర్ ఒకవేళ ఆ బోర్డు ముట్టుకుంటే మా టిఫిన్ బాక్సులు మైలబడిపోతావని అంబేద్కర్ను లెక్క చేయనివ్వలేదు. దిస్ ఈజ్ ఇండియన్ టాలెంట్. వాళ్ళు చేయలేని పని ఇంకొకరు చేస్తామంటే అవకాశం ఇవ్వని టాలెంట్ ఇండియాలో ఆనాడు కొనసాగింది. అయినా అంబేద్కర్ విషాదం, దుఃఖం వెంటాడాయి. కానీ నిరాశ ఆవరిస్తే, అసంతృప్తి ఆవరిస్తే, ఎక్కడ వెన్ను చూపుతానో, ఎక్కడ చదువుకోలేనో, ఎక్కడ పారిపోతాననే భయం అంబేద్కర్లో ఉండి ఎక్కడ నిరాశ చెందకుండా చదువు 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 అనే ఏకైక లక్ష్యంతో ఆయన 10th క్లాస్లో ఆ జిల్లాలో ఫస్ట్ వచ్చాడు. అట్లా ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ఇంతకుముందు ఎవరో చెప్పారు, కేలుస్కర్ అనే టీచర్.
కేలుస్కర్ అనేటటువంటి సంఘ సంస్కరణవాది. ఆయనేమి దళితుడు కాదు, ఆయనేమి బీసీ కాదు, ఆయన కూడా ఒక బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన వాడే. ఆయన రోజు వాకింగ్ చేస్తూ ఉండేవాడు ఒక పార్కులో. అంబేద్కర్ ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ప్లేస్ లేదు. 14 మంది ఇంట్లో కుటుంబం. ఒకరు 14 మందిలో 13 మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఆ ఇంట్లో 13 మంది మాత్రమే పడుకునే అవకాశం ఉంది. కానీ అంబేద్కర్ వాళ్ళ నాన్న లేచి కూర్చుంటే అంబేద్కర్ పడుకోవాలి, అంబేద్కర్ లేచి చదువుకుంటుంటే వాళ్ళ నాన్న పడుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉంది కనుక పార్కులోకి వెళ్ళి చదువుకునేవాడు కూర్చొని చెట్టు కింద. రోజు కేలుస్కర్ వాకింగ్కి వచ్చి ఎవరు ఈ పిల్లవాడు అని పరిశీలించి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఆ సన్మాన సభకు కేలుస్కర్ ఒక పుస్తకం పట్టుకొని వచ్చాడు. అంబేద్కర్ జీవితాన్ని మార్చిన పుస్తకం అది. బుద్ధుడి జీవిత చరిత్ర ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అంబేద్కర్కి ఆ సభలో ఆయన బహుకరించాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత అంబేద్కర్ జీవితంలో మెల్లగా మార్పు రావటం మొదలైంది. బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం, బుద్ధుడి జీవితం, బుద్ధుడి ఆలోచన తన మీద విపరీతంగా ప్రభావితం చేశాయి. అప్పుడు ఈ దేశంలో కులం ఎందుకుంది, మనుషులు ఒకరికన్నా ఒకరు తక్కువ ఎక్కువలు ఎందుకున్నాయి, అసమానత్వం ఎందుకు కొనసాగుతున్నది, దేవుడి దగ్గరికి ఎందుకు పోనివ్వటం లేదు, గుడికి వెలుపల ఎందుకుంటున్నారు, అంటరాని వాళ్ళు ఊరికి దూరంగా ఎందుకుంటున్నారు, ఈ వ్యవస్థను మెల్లగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి బాంబే చదువుకోవడానికి వెళ్ళి ఇంకా చదివే కొద్దీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే కొద్దీ ఈ సమాజం అర్థమైన తర్వాత ఇక్కడ నుంచి చదువుకోవడానికి కొలంబియా వెళ్ళాలంటే మళ్ళీ కేలుస్కరే అంబేద్కర్ను తీసుకొని బరోడా మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. గవికాడు మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే మాట అన్నాడు, మీరు ఈ దేశ చరిత్రలో మీ పేరు ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ అంబేద్కర్కి మీరు స్కాలర్షిప్ ఇస్తే ఈ ప్రపంచంలో అంబేద్కర్ పేరు ఉన్నంత కాలం మీ పేరు ఉంటుంది అని బరోడా మహారాజును కన్విన్స్ చేశాడు ఆయన. కేలుస్కర్ కన్విన్స్ చేస్తే 25 రూపాయల ఫెలోషిప్తో అంబేద్కర్ కొలంబియా వెళ్ళాడు. ఈ ఫెలోషిప్తో అక్కడికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ జీవితాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన వ్యక్తి జాన్ డ్యూవే. ఆ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్. మీరు జాన్ డ్యూవే అని సెర్చ్ చేయండి గూగుల్లో. మొత్తం అమెరికా ఆధునిక విద్యా విధానాన్ని రూపొందించిన వాడు జాన్ డ్యూవే. ఇవాళ అమెరికా ఈ స్థాయిలో ఉందంటే అది జాన్ డ్యూవే పెట్టినటువంటి భిక్షనే. ఆయన ప్రొఫెసర్గా దొరకటం అనేది అంబేద్కర్ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు. జాన్ డ్యూవే దగ్గర శిష్యరికం దొరికి చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు అంబేద్కర్. ఇండియాలో తాను చూడని కొత్త ప్రపంచాన్ని చూశాడు. ఏమిటి ఆ కొత్త ప్రపంచం? అక్కడ అందరూ కలిసి చదువుకుంటున్నారు, అంటరానితనం లేదు. అక్కడ ఉన్నటువంటి మనుషులు తెల్లవాళ్ళు అంబేద్కర్ దగ్గరికి వచ్చి సెకండ్ ఇస్తూ ఉన్నారు, కౌగులించుకుంటూ ఉన్నారు. ఆడుకోవాలనుకుంటే అంబేద్కర్కు బ్యాడ్మింటన్ చాలా ఇష్టం, బ్యాడ్మింటన్ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఒకే టేబుల్ మీద కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని ప్రపంచం. ఇలాంటి ప్రపంచం నా దేశంలో ఎందుకు లేదు అనే ప్రశ్న వచ్చింది. అక్కడ పీజీ కంప్లీట్ చేయాలంటే ఒక డిజర్టేషన్ ఇవ్వాలి, ఒక పేపర్ రాసే డిజర్టేషన్ సబ్మిట్ చేయాలి యూనివర్సిటీకి. ఆ డిజర్టేషన్ ఏం రాయాలి అనే సంశయంలో పడ్డాడు అంబేద్కర్. అప్పుడు జాన్ డ్యూవే ఒక సజెషన్ ఇచ్చాడు. నీవు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది కదా, ఆ వర్ణ వ్యవస్థలో నువ్వు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చావు అని అడిగాడు అంబేద్కర్ని. అంటే నేను అన్టచబుల్ కమ్యూనిటీ నుంచి వచ్చాను అన్నాడు. అప్పుడు జాన్ డ్యూవే చెప్పాడు, ఎస్, యు ఆర్ ద రైట్ పర్సన్. భారతదేశంలో కుల వ్యవస్థ గురించి రాయడానికి నీవు మాత్రమే సరైన మనిషివి. భారతదేశంలో కులాలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక పేపర్ రాసివు అని అంటే అప్పుడు తన జీవితంలో రాసిన మొట్టమొదటి రైటప్ భారతదేశంలో కులాలు దాని పుట్టు పూర్వోత్తరాలు పేపర్. అది డిజర్టేషన్ ఆ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాడు. ఆ పేపరే తర్వాతి కాలంలో కుల నిర్మూలన గ్రంథానికి, అంబేద్కర్ రాసిన చాలా పుస్తకాలకి అది మూలమైంది. ఆ కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ జీవితాన్ని మొత్తం మార్చిన తర్వాత ఆలోచన మారింది. పుస్తకాలు చదివాడు, ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు, భారతదేశాన్ని అక్కడి నుంచి చూడడం మొదలుపెట్టాడు. అయితే బరోడా మహారాజుతో చేసుకున్న ఒప్పందం అయిపోయింది, ఫెలోషిప్ ఆగిపోయింది. ఆ ఒప్పందంలో ఏం రాసుకున్నారంటే కొలంబియాలో చదవడం అయిపోగానే వచ్చి బరోడా మహారాజు ఆస్థానంలో ఉద్యోగం చేయాలి. ఆ స్కాలర్షిప్ అయిపోగానే తిరిగి వచ్చాడు, ఒప్పందం ప్రకారం ఉద్యోగంలో చేరాడు. కొలంబియా యూనివర్సిటీలో గాంధీ చదువుకోలేకపోయాడు, నెహ్రూ చదువుకోలేకపోయాడు, సర్దార్ పటేల్ చదువుకోలేకపోయాడు, బాబు రాజేంద్ర ప్రసాద్ చదువుకోలేకపోయాడు. ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఎవరికి అవకాశం రాలేదు.
కానీ అంబేద్కర్కి వచ్చింది. అంత పెద్ద మేధావి, కొలంబియాలో చదువుకొని వచ్చిన మేధావి బరోడా మహారాజ్ ఆస్థానంలో ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడే చెప్పాడు సార్, ఇప్పటికీ విద్యా వ్యవస్థలో కులం కొనసాగుతుంది 2025 అంటే మీరు చూడండి. ఆయనకే కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ అనుభవాలు ఉంటాయి, నా పిల్లలతో నాకు అనుభవాలు ఉన్నాయి. కులం పోవాలి నిజానికి. లెక్క ప్రకారం సమాజం మారే కొద్దీ, వ్యవస్థ మారే కొద్దీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కులం మారాలి. ఘనీభవించి ఉన్న కులం ద్రవస్థితిలోకి రావాలి. కానీ రోజు రోజుకి కులం ద్రవస్థితిలో నుంచి ఘనీభవ స్థితిలోకి వెళ్తుంది. మనం చదువుకున్న రోజుల్లో, నేను చదువుకున్నాను, సోషల్ హాస్టల్లో చదువుకున్నాను, నాతో పాటు అందరూ కలిసి చదువుకున్నారు. నేను చదువుకున్న రోజుల్లో కులాల గురించి మాట్లాడుకునే అవకాశం ఎన్నడూ మాకు రాలే, ఈవెన్ పీజీ వరకు రాలే. కానీ వాళ్ళ నా పిల్లలు స్కూల్లో చదువుతుంటే, ఒక అతిపెద్ద స్కూళ్ళు కొన్ని, ఒక 10 స్కూళ్ళు హైదరాబాద్లో అనుకుంటే, అట్లాంటి ఒక 10 స్కూళ్ళల్లో 2-3 ర్యాంకులు ఉండే స్కూల్లో నా పిల్లలు చదువుకుంటే, నేను ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకున్నాను. నేను మాదిగా, నా భార్య రెడ్డి. యూనివర్సిటీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కులము అనే విషయం మా ఇంట్లో తెలియదు, అంటే పిల్లలకు తెలియదు. నేను నాస్తికుని, మా ఇంట్లో దేవుడు లేడు. దేవుడు అనే విషయం మా పిల్లలకు తెలియదు, కులము అనే విషయం మా పిల్లలకు తెలియదు. ఒకరోజు 6వ తరగతిలోకి వచ్చిన తర్వాత మా పాప, నాన్న మనది ఏ క్యాస్ట్ అని అడిగింది. ఆశ్చర్యపోయాను. ఎందుకు నాన్న అని అడిగాను. లేదు చెప్పు అన్న. పడుకునేటప్పుడు ఇలా అంబేద్కర్ గురించి రోజు స్టోరీలు చెప్పడం అలవాటు నాకు పిల్లలకి. అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి పూలే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది అలా చెబుతూ అడిగాను, చెప్పు నాన్న ఏం జరిగింది అంటే, మా క్లాసులో అందరూ ఒక్కొక్కరు గౌడు, యాదవ్, రెడ్డి, శర్మ ఇట్లా పేర్లు ఉన్నాయి నాన్న. అట్లా పేర్లు ఉన్న రోజు మేము ఇట్లా లంచ్ చేస్తున్నప్పుడు కూర్చొని మీది ఏ క్యాస్టు అని అడిగారు నాన్న. లేదు నాకు కులం తెలియదు అని చెప్పాను అన్నది. అసలుకి ఎందుకు ఈ చర్చ వస్తుంది? క్లాస్ రూమ్లో టీచర్లే ఉద్దేశపూర్వకంగా కులానికి సంబంధించిన చర్చని క్లాస్ రూమ్లో చేస్తున్నారు. సమాజము నిజంగా నిర్మాణం అయ్యేది తరగతి గది 4 గోడల మధ్య. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మాణం అవుతుంది అని మన పెద్దవాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ కొఠారి ఈ విషయాన్ని చెప్పాడు. కానీ వాళ్ళ తరగతి గది అపసవ్యంగా మారిపోయింది. తరగతి గదిగా లేదు. ఈ స్థితిలో మనం ఉన్నాం. కుల వ్యవస్థ ఎంత ఘనీభవించిందో. కొలంబియాలో చదువుకున్న అంబేద్కర్ ఇండియాకు వచ్చి బరోడా మహారాజ్ ఆస్థానంలో పనిచేస్తే కులం పోవాలి నిజానికి. అంత పెద్ద మేధావి. టేబుల్ కుర్చీ మీద కూర్చున్నాడు. ముందు టేబుల్ ఉన్నది. అటెండర్లు, మీ అందరికీ అటెండర్లు ఫైల్ తీసుకొచ్చి ఇస్తారు. అటెండరు అందరికీ ఫైల్ తీసుకొచ్చి చేతికిస్తున్నాడు. కానీ అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫైల్ని ఇట్లా విసిరి కొట్టి వెళ్ళిపోతున్నాడు టేబుల్ విన. 1-2 రోజుల తర్వాత చూశాక అడిగాడు, ఏమిటండి నా చేతికి ఇవ్వచ్చు కదా, ఫైల్ ఎందుకు అట్లా పడేసిపోతున్నారంటే, మిస్టర్ అంబేద్కర్, నేను ఇక్కడ అటెండరే కావచ్చు, నేను ఇక్కడ తక్కువ జాబ్ కావచ్చు, కానీ నేను కులానికి నీకన్నా నాది ఎక్కువ కులం. ఒకవేళ ఈ ఫైలు నేను నీకు అందిస్తే, నీవు ఈ ఫైలు పట్టుకుంటే, నేను ఇటువైపు నీవు అటువైపు ఫైలు పట్టుకుంటే, నీ అంటచుబిలిటీ ఈ ఫైలు ద్వారా నాకు అంటుతుంది, నేను మైలబడిపోతాను అన్నాడు అటెండర్. ఇది భారతదేశంలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న మేధావికి జరిగినటువంటి గౌరవం. అంబేద్కర్ చాలా ఆత్మగౌరవం కలిగిన మనిషి. మీరు మొత్తం ఆయన హిస్టరీ అంతా చూడండి. అంత ఆత్మగౌరవం కలిగిన మనిషి కనుక సరే మనసులో అనుకొని, ఆ తర్వాత అక్కడ కుండలో నీళ్లుంటే నీళ్లు తాగడానికి పోతే ఆ చుట్టూ ఉన్న పెద్ద మనుషులు, ఆఫీసర్లు అందరూ, మిస్టర్ అంబేద్కర్, ఇఫ్ యూ వాంట్ డ్రింక్ వాటర్ యూ షుడ్ బి బ్రింగ్ యువర్ ఓన్ బాటిల్. ఇక్కడ తాగడానికి వీల్లేదు. చదువుకున్న పెద్ద మనుషులు, పండితులైన వాళ్ళు. అంబేద్కర్ వైట్ పేపర్ తీసుకొని బరోడా మహారాజుకు రాజీనామా లేఖ రాసి ఆ లేఖ అక్కడ పెట్టి, ఇక నేను ఈ దేశంలో ఉద్యోగం చెయ్యకూడదు అనుకున్నాడు. ఆయన నేను ఉద్యోగం చెయ్యకూడదు అనుకున్నాను కనుక ఇవాళ మనం ఇంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ కూర్చోగలిగాం మిత్రులారా. లేకపోతే పాజిబుల్ అయ్యేది కాదు. ఉద్యోగం చేయకూడదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి బాంబేలో లా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బాంబేలో లా ప్రాక్టీస్ మొదలుపెట్టి అంబేద్కర్ ఏ గ్రేట్ ఫైటర్, అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, అంబేద్కర్ ఏ గ్రేట్ పొలిటీషియన్. ఈ 3 విషయాలను మీరు అర్థం చేసుకోండి. ఏ గ్రేట్ ఫైటర్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఏ గ్రేట్ పొలిటీషియన్. రాజకీయ నాయకులు అంబేద్కర్ గురించి నేర్చుకోవాలి, ఫిలాసఫర్లు అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి. అదేవిధంగా సామాజిక మార్పు కోసం పోరాటం చేసే వాళ్ళు అంబేద్కర్ గురించి నేర్చుకోవాలి. ఆయన మొదలుపెట్టిన మొట్టమొదటి పోరాటం భారతదేశంలో నీళ్ల కోసం, డ్రింకింగ్ వాటర్. ఈ భారతదేశంలో వేదం ఏం చెప్తున్నది? పంచభూతాల గురించి
4 వేదాలు చెప్తాయి. ఋగ్వేదం అద్భుతంగా చెప్తుంది పంచభూతాల గురించి. కానీ భారతదేశంలో పంచభూతాలు మనుషులందరికీ సమానం కాదు. నీళ్లు సమానం కాదు, భూమి సమానం కాదు, అగ్ని కూడా సమానం అవుతుందో కాదో తెలియదు. ఒకవేళ అగ్ని సమానం కావాలనుకుంటే అది వచ్చి దళితుల గుడిసెలు తగలబెట్టడానికి వస్తుంది తప్ప దళితుల జీవితాల్లో వెలుగునివ్వడం కోసం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఆనాడు అంబేద్కర్ తన చిన్నతనంలో నీళ్ల కోసం ఆరాటపడ్డాడు. కొలంబియాలో చదువుకొని వచ్చిన తర్వాత బరోడా మహారాజ్ ఆస్థానంలో నీళ్లు తాగనివ్వలేదు. అందుకే మహారాష్ట్రలో ఆయన మహదు చెరువు పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఈ మహదు చెరువు మున్సిపాలిటీ చెరువు. ఈ చెరువులో దళితులకు నీళ్లు తాగడానికి అవకాశం లేదు. బైకాట్ చేశారు మొత్తం ఊరంతా దళితులకి. ప్రభుత్వ చెరువులో నీళ్లు తాగడానికి అవకాశం లేదు. అంబేద్కర్కు అక్కడికి వెళ్ళి ఇది ప్రభుత్వ చెరువు అయినప్పుడు, మనమందరం పన్నులు కడుతున్నప్పుడు ఈ చెరువు మీద మనకు కూడా హక్కున్నది కనుక ఈ చెరువులో నీళ్లు తాగడం కోసం ఒక పోరాటమే నడపాలని చెప్పి అద్భుతమైన పోరాటం నడిపాడు. 10,000 మందితో పోరాటం చేశాడు. ఆ పోరాట ఫలితంగా అఫ్కోర్స్ దాడులు జరిగాయి. దళితుల మీద దాడులు చేశారు, అంబేద్కర్ మీద దాడి చేశారు, చేతి ఇరిగింది, చాలా మంది తలలు పగిలాయి, చిత్తకాతులుగా మారిపోయారు. జిల్లా కలెక్టర్ వచ్చాడు, మ్యాజిస్ట్రేట్ వచ్చారు, చర్చలు జరిపారు. చిట్ట చివరికి అంబేద్కర్ ఈ చెరువు మీద మాకు హక్కు ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేవనని చెప్పి 1927లో అంటే సరిగ్గా ఇంకొక 2 ఏళ్ళు అయితే మహదు చెరువు పోరాటానికి 100 years 100 సంవత్సరాల కిందట ఒక అద్భుతమైన పోరాటం నడిపాడు అంబేద్కర్. కాలారాం టెంపుల్ ఉంటుంది. గుడిలోకి పోవటం అనేది దేవుని మొక్కడం కోసమా అనే ప్రశ్న వస్తుంది సహజంగా. దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు దేవుని మొక్కడం కోసం వెళ్తారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం గౌరవిస్తాం. అంబేద్కర్ బేసిక్గా నాస్తికుడు, ఆయన హేతువాది. కానీ కాలారాం టెంపుల్లోకి దళితులు తీసుకెళ్ళడానికి 6 నెలలు పోరాటం నడిపాడు. ఇక్కడ దేవుని మొక్కడం కోసమా భక్తి కోసమా కాదు, దేవుడి గుడిలోకి వెళ్ళటం అనేది ఒక ఆత్మగౌరవం. ఈ దేశంలో ఉన్న మనిషి ఆ దేవుడి గుడిలోకి వెళ్ళడం ఒక ఆత్మగౌరవం. దానికోసం 6 నెలలు పోరాటం నడిపాడు. ఇప్పటికీ మీరు చూస్తారు, హైదరాబాద్కి మెట్రో నగరం ఇది, హైటెక్ సిటీ. ఈ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో కులం పేరు మీద దేవుడి గుడిలోకి వెళ్ళారని వెలివేస్తున్న ఉదాహరణలు చాలా చూస్తామన్న చెప్పాడు ఇంతకుముందు. రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల 6 నెలల కిందట ఒట్టినాగులపల్లి అంటే సెంట్రల్ యూనివర్సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గచ్చిబౌలికి. ఒట్టినాగులపల్లిలో మాదిగ కమ్యూనిటీ వాళ్ళు బోనాలు చేసి ఊరిలోకి వచ్చారని మొత్తం మాదిగల్ని వెలివేశారు. 6 నెలల కిందట సంఘటన చెప్తుంది. ఇంకా కులం ఎట్లా కొనసాగుతుందో చూడండి. అట్లా కాలారాం టెంపుల్లోకి పోరాటం కోసం వెళ్ళడం కోసం పోరాటం నడిపాడు. ఇది ఒక ఎరా అంబేద్కర్ జీవితంలో. ఇక రెండో ఎరా, అంబేద్కర్ గ్రేట్ ఫిలాసఫర్. భారతదేశంలో కుల వ్యవస్థ గురించి ఆలోచించి దాని నిర్మూలన గురించి విశేష కృషి చేసిన ద ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ ఆయనే మొదలు, ఇక ఆయనే చివర. ఇప్పటి వరకు అంబేద్కర్ అంతా కృషి చేశాడు. అసలు కులం అనేది ఎట్లా పుట్టింది అనే బేసిక్లోకి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే దాని అణచివేత అనుభవించిన వాడు, దాని బాధ తెలిస్తే తప్ప అన్టచబిలిటీ ఎట్లా ఉంటుందని ఎవరైనా క్వశ్చన్ వేశారు అనుకోండి, అది అనుభవించినోడికి తెలుస్తుంది, ఇంకోటికి తెలియదు. మేము చిన్నప్పుడు నీళ్లు తాగాలంటే పెద్దవాళ్ళ పొలాల్లోకి పనుల కోసం వెళ్ళే వాళ్ళం. బాల్యంలో 10-12 ఏళ్ల వయసులో వెళ్ళినప్పుడు వాళ్ళు కుండలో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైనుంచి పోస్తే ఇట్లా దోశలు బట్టి నీళ్లు తాగాం మేము. ఆ రోజు మాకు తెలియదు ఇది అణచివేత అని, ఇది అంటరానితనం అని మాకు తెలియదు. అలా పైనుంచి చెంబులతోనైనా, గ్లాస్తోనైనా, కుండతోనైనా, బకెట్తోనైనా ఇలా పైనుంచి పోస్తే దోశలు బట్టి తాగాం. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అది అంటరానితనం అని. అది అనుభవించిన నాకు తెలుస్తుంది. స్త్రీ పురిటి నొప్పుల బాధ ఎన్ని కావ్యాలు రాసిన పురుషుడికి అర్థమవుతుందా? అనుభవించిన స్త్రీకే పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది. కనుక దళితుడికి అన్టచబిలిటీ అనేది ఎట్లా ఉంటుందో దళితుడికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అది అర్థమైన అంబేద్కర్ దాని నిర్మూలన కోసం ఆయన్ని ఆలోచించాడు. అసలు ఎవడు దీన్ని ప్రారంభం చేశాడు? ఈ కులాన్ని 3000 సంవత్సరాల కిందికి వెళ్ళాడు. ఋగ్వేదంలోకి వెళ్ళి ఋగ్వేదంలో పురుష సూక్తం ఏం చెప్పబడింది? చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కులంగా ఎట్లా పరిణామం చెందింది? 4 వర్ణాలు కదా దేశంలో ఉన్నది. ఈ 4 వర్ణాలు 4000 కులాలుగా 5000 కులాలుగా ఎట్లా పరిణామం చెందాయి అనే విషయంలో లోతుల్లోకి వెళ్ళి చాలా రీసెర్చ్ చేశాడు. మీకు తెలుసు, గుర్రం జాషువా ఒక పోయెట్ ఉన్నాడు, గొప్ప కవి, గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఆయన ఒక సందర్భంలో రాశాడు, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 4 కుమారులు. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 4 కుమారులని విన్నాము, కానీ పసరము కన్న హీనుడు
పంచముడు 5వ వర్ణస్థుడు ఎవరమ్మా? సవిత్రి అని రాశారు. ఒక థీరీ ఉంది మనకి, చాతుర్వర్ణ థీరీ ఋగ్వేదంలో. ఏమిటా చాతుర్వర్ణ థీరీ? బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టింది బ్రాహ్మణులు, చేతుల నుంచి పుట్టింది క్షత్రియులు, తొడల నుంచి పుట్టింది వైశ్యులు, పాదాల నుంచి పుట్టింది శూద్రులు. అందుకోసం ఈ పాదం నుంచి పుట్టినవాడు వీళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి అని ఋగ్వేదంలో రాసిపెట్టారు. దీన్ని ప్రచారం చేశారు బ్రాహ్మణ్. దీన్ని ప్రచారం చేశారు కనుక అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళారంటే, వేదంలో చెప్పిన విషయం ఇది శాస్త్రీయమా, ఇది సైన్స్కు నిలబడుతుందా? నిలబడదు. కనుక దీన్ని పూర్వపక్షం చేశాడు. చేసి ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలంటే మొట్టమొదలు మీ కావ్యాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, కావ్యాలు వీటన్నిటిలో చెప్పిన కుల వ్యవస్థ గురించి వీటిని తీసేసినప్పుడే ఈ దేశంలో కుల నిర్మూలన జరుగుతుంది అన్నాడు. దానికోసమే కుల నిర్మూలన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసి భారతదేశంలో ఇటు గాంధీ, అటు కాంగ్రెస్, అటు బ్రిటిష్ గవర్నమెంట్ ముగ్గురితో పోరాటం చేశారు. ఒకరితో పోరాటం చేసినప్పుడు ఇంకొకరు అంబేద్కర్ను అనేక రకాలుగా నిందించారు. గాంధీతో పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు అన్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు? అంబేద్కర్ భారతదేశంలో అణిచివేయబడుతున్న కులాల నుంచి వచ్చిన వాడు, తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్నారు. ఇన్ని రకాల అవమానాలు అనుభవించి కూడా ఈ దేశంలో ఒక ఫిలాసఫీని డెవలప్ చేసి కుల నిర్మూలనకు కావలసిన సూత్రాలను అభివృద్ధి చేసి చివరికి హక్కుల కోసం నా దేశంలో ప్రజలకి హక్కులు రావాలి, ఈ హక్కులు రావాలని 1927లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్తో డైలాగ్కు వెళ్ళాడు. మీకు చరిత్ర తెలుసు. గో బ్యాక్ సైమన్ అనే నినాదం భారతదేశంలో కొనసాగింది. గాంధీ అండ్ కాంగ్రెస్ గో బ్యాక్ సైమన్ అన్నారు, భగత్ సింగ్ గో బ్యాక్ సైమన్ అన్నారు, అన్ని సంస్థలు గో బ్యాక్ సైమన్ అంటే అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ టు సైమన్ అన్నాడు. ఈ వెల్కమ్ టు సైమన్ అంటే ఈ దేశంలో పెద్దవాళ్ళందరూ ఏమన్నారంటే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్లకు ఏజెంటుగా మారిపోయాడు అన్నారు. అప్పుడు అంబేద్కర్ చెప్పాడు, నేను బ్రిటిష్ వాళ్ళ ఏజెంటును కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలని విముక్తి చేయడం కోసం. సైమన్ కమిషన్ ఒక్క విషయాన్ని స్టడీ చేయడం కోసం వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి అందులో. నాకు సంబంధించిన ఒక విషయం ఉంది. ఏమిటది అంటే, భారతదేశంలో దళితులు ఎంతమంది చదువుకున్నారు, దళితుల జనాభా ఎంత ఉన్నది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఈ డాటా మొత్తం సేకరించడం అనేది ఒక పాయింట్ అందులో ఉంది. ఆయన అనుకున్నాడు, ఈ సైమన్ కానీ ఒక్కసారి దీన్ని స్టడీ చేస్తే బ్రిటిష్ వాళ్ళకి ఇది అర్థమైతే నా ప్రజలకి కొన్ని హక్కులు లభిస్తాయి అని చెప్పి సైమన్ దగ్గరికి వెళ్ళి డైలాగ్ నడిపాడు. ఆ డైలాగులో భాగంగా అంబేద్కర్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేశారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సే మనందరి జీవితాలను మార్చింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేకపోతే, అంబేద్కర్ అక్కడికి వెళ్ళకపోతే ఇవాళ మన జీవితాలు మారేవి కావు. అంబేద్కర్ వెళ్ళాడు, అందరూ వ్యతిరేకించారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. గాంధీ వెళ్ళలే, కాంగ్రెస్ వెళ్ళలే, అంబేద్కర్ వెళ్ళాడు. అంబేద్కర్ ఏం చేశాడంటే ప్రపంచ దృష్టి తన వైపు ఆకర్షించుకున్నాడు. ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ మీడియా ఉండటంతో పాటు ఇంగ్లాండ్లో ఉండే రిపబ్లికన్ పార్టీ వాళ్ళ రకరకాల పార్టీల వాళ్ళందరినీ కలిశాడు, ఎంపీలను కలిశాడు, తర్వాత మేధావులను కలిశాడు. కలిసి వాళ్ళందరి మద్దతు కూడా కట్టుకున్నాడు. నేను నా దేశం నుంచి అన్టచబుల్ క్యాస్ట్ నుంచి వచ్చారు, ఈ అన్టచబిలిటీ పోవడానికి నా ప్రజలకి కొన్ని హక్కులు కావాలి, అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంగీకరించటం లేదు, గాంధీ అంగీకరించటం లేదు, కనుక మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీడియాతో కూడా డైలాగ్ చేశారు. దాని వలన అంబేద్కర్ ఏ విషయం గురించి అడుగుతున్నాడో, పోరాటం చేస్తున్నాడో ప్రపంచానికి తెలిసింది. అట్లా అంబేద్కరు అన్ని పత్రికలు రాశాయి. భారతదేశ ప్రతినిధి అనే ఉపన్యాసం ఎట్లా మొదలు పెట్టాడంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో, నేను భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అని మొదలుపెట్టాడు. నేను దళితుడిగా మాట్లాడుతున్నాను అనలే, నేను శూద్రుడిగా మాట్లాడుతున్నాను అనలే, భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. భారతదేశంలోకి ఎందరో మహానుభావులు వచ్చారు, పోయారు, ఎందరో పరిపాలించారు, కానీ మా జీవితాల్లో జరిగిన మార్పు ఏమిటి లేదు, మీరు అంతకన్నా ఎక్కువ మాకేం చేయలేదు అని మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద నిలబడి, ఇండియాలో నిలబడి కాదు, ఇంగ్లాండ్లో నిలబడి బ్రిటిష్ వాళ్ళని విమర్శించాడు. దాని వలన అంబేద్కర్ భారతదేశ ప్రతినిధిగా అంబేద్కర్ అక్కడ పాల్గొన్నాడని పేపర్లో వస్తే, ఇక్కడ సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీ వెంటనే ఈ దేశ ప్రతినిధిని నేను కదా,
అంబేద్కర్ ఎలా అవుతాడు అనే ప్రశ్న వచ్చింది ఆయన. అప్పుడు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ, సరోజినీ నాయుడు ఆ సమావేశాలకు హాజరయ్యి గాంధీ ఎట్లా హాజరయ్యాడో తెలుసా మీకు? గాంధీ అంటే నాకు చాలా గౌరవం, ఈ దేశ జాతీయోద్యమం నడిపిన వాడిగా. కానీ అంబేద్కర్ వర్సెస్ గాంధీ అనుకున్నప్పుడు అంబేద్కర్ విషయంలో గాంధీ ఎట్లా ప్రవర్తించాడో చెప్పడం అనేది నా బాధ్యత, చరిత్రను చెప్పడం నా బాధ్యత. యాజ్ ఎ టీచర్గా సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, అవాస్తవం చెప్పకూడదు. గాంధీ వెళుతూ ఏం రాయించాడో తెలుసా? భారతదేశంలో ఉన్న దళితుల చేత అంబేద్కర్ మా నాయకుడు కాదు అని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాయించి వెళ్ళాడండి. మా నాయకుడు, అన్టచబుల్ పీపుల్కి నాయకుడు ఎవరంటే గాంధీయే మా నాయకుడు అని రాయించాడు లేఖలు. అంబేద్కర్ అప్పుడు డిఫెన్స్లో పడ్డాడు అక్కడ. మళ్ళీ తిరిగి బాంబేలో ఒక 10,000 మందితో, మద్రాసు ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టి దళిత ఎంప్లాయీస్ అందరూ కూర్చొని సమావేశాలు పెట్టి ఒక 20,000 ఉత్తరాలని అంబేద్కరే మా నాయకుడు అని చెప్పి ఇక్కడ నుంచి రాశారు ఇంగ్లాండ్కి. అప్పుడు అంబేద్కర్ మళ్ళీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఒకటే చర్చ అంబేద్కర్ పెట్టాడు, నా దళితులకి చదువుకోవడానికి రిజర్వేషన్ కావాలి, అవకాశం కావాలి, ఉద్యోగం చేయడానికి అవకాశం కావాలి, రాజకీయాల్లో నిలబడడానికి అవకాశం కావాలి, ఈ 3 అవకాశాలు మాకు ఇవ్వండి అని అంబేద్కర్ అడిగాడు. రామ్సే మెక్డొనాల్డ్ ఆ సెషన్స్ను ప్రిసైడ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు గాంధీ వెంటనే లేచి, దళితులు క్రైస్తవంలో కలిసినా నాకు అభ్యంతరం లేదు, ఇస్లాంలో కలిసినా నాకు అభ్యంతరం లేదు, కానీ రిజర్వేషన్లు అంటే మాత్రం నేను ఇవ్వను అన్నాడు, నేను ఒప్పుకోను అన్నాడు గాంధీ. అప్పుడు అంబేద్కర్ ఒకటే మాట అడిగాడు, గాంధీ గారు, ఈ దేశ స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేస్తే మీ వెంట నడవాలని నాకుంది, మీ వెంట నిలబడాలని మాకుంది, కానీ మా జీవితాల్లో కొన్ని హక్కులు మేము అడిగితే ఆ హక్కులను నిరాకరించడం కోసం నీవు ఇంత దూరం వచ్చావయ్యా గాంధీ అని అడిగాడు. చివరికి చాలా డిబేట్ అయిన తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ ఒక ప్రతిపాదన పెట్టాడు, మీ ఇద్దరికి ఏకాభిప్రాయం లేదు కదా, మీరు వైట్ పేపర్ మీద సైన్ చేసి మాకు ఇచ్చిపోండి, మేము నిర్ణయం తీసుకుంటామని. గాంధీ వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చొచ్చాడు. అంబేద్కర్ వైట్ పేపర్ మీద సైన్ చేయలేదు. నేను వైట్ పేపర్ మీద సైన్ చేస్తే నీకు అనిపించింది నీవు రాసుకుంటావు తప్ప నేనేమనుకుంటున్నానో ఈ ప్రపంచానికి తెలవాలి కదా. కనుక ఇంకొక వారం రోజులు అక్కడ ఉండి స్టడీ చేసి డాటా సేకరించి అంబేద్కర్ రాసి అప్పుడు ఆయనకి ఇచ్చొస్తే అంబేద్కర్ కోరుకున్న ప్రకారం దళితులకి రిజర్వేషన్లు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసి, మీకు తెలుసు ఈ చట్టం చేయగానే గాంధీ పూనాలో ఎర్రవాడ జైల్లో హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు. దీన్ని వ్యతిరేకిస్తూ హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు. ఏ పాయింట్ను ప్రధానంగా వ్యతిరేకించాడు? అంబేద్కర్ ఎంత విజనరీ అంటే చూడండి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు సార్ చెన్నూరు నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్సీలు మాత్రమే ఓట్లు వేస్తే మనం గెలవం. ఇప్పుడు బీసీలు వేయాలి, ఓసీలు వేయాలి. ఈ బీసీలు ఓసీలు వేస్తే మన ఎమ్మెల్యేలు ఎవరి కోసం పనిచేస్తారు? ఓసీల కోసమే పనిచేస్తారు. ఈ భయం అంబేద్కర్కి 1930లో ఉంది కనుక ఆయన ఏమన్నాడంటే దళితులు మాత్రమే ఓట్లు వేసి దళిత ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి, మాకు ఒక ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి అని అడిగాడు. ఇది నిజం. అది జరగకపోవటం మూలంగా ఇవాళ ఎన్ని ఆర్థికంగా చాలా స్థిరంగా ఉన్నటువంటి వివేక్ సార్ అయినా ఇంకెవరైనా ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉన్న రెడ్ల సపోర్ట్ లేకుండా గెలుస్తారండి? గెలవలేరు. అందుకోసం అనివార్యంగా రెడ్లైనా, వెలమలైనా, బీసీలైనా, ఇంకొకరైనా వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది. ఆనాడు అంబేద్కర్ ఈ ప్రమాదాన్ని గుర్తించి అడిగాడు, చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ నిరాదీక్ష చేశాడు. చివరికి అంబేద్కర్కి గాంధీకి పూనా ప్యాక్ట్ జరిగింది, పూనా ఒప్పందం. ఆ ఒప్పందంలో మనం కోల్పోయింది ఏమిటంటే ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేక నియోజకవర్గాలు అనే దాన్ని కోల్పోయాడు. గాంధీ ఏమడిగాడు? ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వను కానీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇస్తాను అన్నాడు గాంధీ. అంబేద్కర్ను దేశమంతా దూషించింది. ఆయన కారు మీద టమాటాలు వేశారు, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, చంపుతామని బెదిరించారు. అయినా అంబేద్కర్ హీరోలాగానే ఉన్నాడు, ఎక్కడ కూడా లొంగిపోలేదు. ఒకవేళ అంబేద్కర్ లొంగిపోయి ఉంటే ఇవాళ మన జీవితాలు ఇట్లుండేవి కావు. ఆయన స్థిరంగా నిలబడ్డాడు. కానీ ఒక్క విషయం దగ్గర రాజీ పడక తప్పలేదు. తన మిత్రులు సలహా మేరకి భారతదేశంలో ఒకవేళ గాంధీ చనిపోతే మొత్తం దళితులందరినీ మిగతా కులాలు చంపేస్తారు కనుక మనం పట్టు విడుపులతో ఉండాలి అని అంబేద్కర్కి తన మిత్రులు సూచన చేస్తే అప్పుడు అంబేద్కర్ గాంధీ దగ్గరికి వెళ్ళి డైలాగ్ నడిపాడు, చర్చలకు వెళ్ళాడు. ఆ చర్చల్లో ఈ విషయాన్ని కోల్పోవటం మూలంగా ఇవాళ మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు
ఎక్సెప్ట్ వివేక్ గారు. సరే, ఆయన ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఎమ్మెల్యేగా కావాల్సిన అవసరం లేదు. ఆయన జనరల్ నియోజకవర్గంలో అయినా నిలబడి గెలవగలిగినటువంటి కెపాసిటీ ఉన్న లీడర్. కానీ చాలామంది మన ఎమ్మెల్యేలు ఆ పార్టీల నాయకుల అధినాయకుల దయా దాక్షిణ్యాల మీద సీట్లు వస్తాయి, వాళ్ళకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేరు. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లో నేను వింటూ ఉన్నాను, అడిక్వెసీ పేరు మీద ప్రమోషన్లలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్క ఎమ్మెల్యేనైనా అసెంబ్లీలో మాట్లాడతాను. నేను ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన చోట నేను ఈ విషయాన్ని చెప్పాను. అడిక్వేషన్ ఒక సమస్య వలన దళితులకి, ఎస్టీలకి, ఎస్సీలకి చాలా అన్యాయం జరుగుతున్నది. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, మాట్లాడండి, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పాను. కానీ ఆ అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఆ పార్టీ నిర్ణయం మేరకు మాట్లాడతారు తప్ప మనలు స్వతంత్రంగా మాట్లాడే అవకాశం లేదు. ఈ సమస్య ఆనాడే అంబేద్కర్ గుర్తించి అనుకున్నాడు, కానీ సాధ్యం కాలే. అట్లా గాంధీతో పోరాటం చేశాడు. సరే, ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు. రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి సభ్యుడిగా వస్తానో లేనో అనుకుంటే చివరికి రాజ్యాంగం రాసే అవకాశమే అంబేద్కర్కి వచ్చింది. ఇక్కడ కూడా ఒక తప్పుడు చరిత్రని బాగా పాస్ ఆన్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉంది కనుక విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత విస్తృతంగా చేస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. మరి ఎవరు రాశారండి? ఎవరు రాశారు రాజ్యాంగం? చదువు వచ్చి ఉంటే చూసుకోవచ్చు కదా. రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు, అయ్యంగార్ ఏమన్నారు, రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు ఏమన్నారు, సర్దార్ పటేల్ ఏమన్నాడు, నెహ్రూ ఏమన్నాడు, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. అవన్నీ చదువుకుంటే జ్ఞానం వస్తుంది, తెలుస్తుంది. కానీ చదవడానికి వాళ్ళకి ఆసక్తి ఉండరు, చదవరు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. అయ్యంగార్ అని ఒక బ్రాహ్మణుడు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడు మాట్లాడిన విషయం చెప్తున్నా నేను. దిస్ ఈజ్ అంబేద్కర్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అన్నాడు ఆయన. దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అంబేద్కర్ బ్లడ్ అండ్ ఫ్లెష్. అంబేద్కర్ రక్త మాంసాలతో నిర్మాణమైన రాజ్యాంగం ఇది. 7 మంది సభ్యుల్లో ఒక ఆయన మొదలే చనిపోయాడు, ఇంకొక ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఇంకొక ఆయన మంచంకే పరిమితం అయ్యాడు, ఒక ఆయన ఊరికి దూరంగా ఉన్నాడు. అంబేద్కర్ ఒక్కడే ఈ దేశ రాజ్యాంగాన్ని రాశాడు అని చెప్పాడు ఆయన. నిండు సభలో రాజ్యాంగ పరిషత్ సభలో చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ అక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చొని రోజు పరిశీలించేవాడు. 293 మంది సభ్యులు ఉంటే ఈ 293 మంది సభ్యులు ఇలా రావటం, అలా కూర్చోవటం, ఛాయ్ తాగటం, బిస్కెట్ తినటం, వెళ్ళిపోవటం. కానీ అంబేద్కర్ ఆయన ఆడ కూర్చొని పరిశీలిస్తే ఆయన పరిశీలనని 1949 నవంబర్ 26వ తారీఖు నాడు తన అబ్జర్వేషన్స్ చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ కాయస్థ కులం, ఆయన ఏం దళితుడు కాదు. ఏమన్నాడంటే, రోజు నేను ఈ బెంచ్ మీద, ఈ చైర్ మీద కూర్చొని గమనించాను, అంబేద్కర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని నేను గడియారం వైపు చూసేవాడిని. చివరికి నా అధ్యక్ష స్థానం నుంచి నేను దిగిపోయేవాని తప్ప అంబేద్కర్ ఆ చైర్ను ఖాళీ చేయగా నేను ఎన్నడూ చూడలేదు అన్నాడు. మరి ఇంతమంది ఇన్ని విషయాలు చెబితే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఆ క్రెడిట్ అంబేద్కర్కు దక్కకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2000 సార్లు అంబేద్కర్ ప్రసంగం చేశాడు. ఎన్ని రోజుల్లో? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు, అంటే 3 మూల 9, అంటే ఒక 1000 రోజులు వేసుకుందాం. 1000 రోజుల్లో 2000 ప్రసంగాలు చేశాడు. అంటే రోజుకు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాడు? రోజుకు 2 ప్రసంగాలు చేస్తే 2000 ప్రసంగాలు అవుతాయి. మన తలరాత మార్చడానికి, ఈ దేశ తలరాత మార్చడానికి ఆయన చేసిన ప్రసంగాలు. ఆ తలరాత వలన కేవలం దళితుల రాత మాత్రమే మారలే, ఈ దేశంలో స్త్రీల తలరాత మారింది. మనువాదం అనే పుస్తకంలో చదువుకున్న స్త్రీ అన్నం పెడితే ప్లేట్లో ఉన్న అన్నం మెతుకులు పురుగులుగా మారిపోతాయని మనువాదం రాసింది. మనువు చెప్పాడు. ఆ మనువాదాన్ని తీసి పక్కన పెట్టి స్త్రీలు కూడా చదువుకోవచ్చు, స్త్రీలు కూడా జాబ్ చేయవచ్చు అన్నందుకే కదా ఇంతమంది స్త్రీలు వాళ్ళ వేదిక మీద ఆఫీసర్లుగా కూర్చున్నారు. లేకపోతే సాధ్యమయ్యేది కాదు. చదువుకున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే భర్త చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాశారండి. మీరు చదవండి. ఇప్పుడు మీ చేతుల్లో ఫోన్ ఉన్నది, గూగుల్ సెర్చ్ చేయండి, మనధర్మం అని పుస్తకం కొట్టండి, చాప్టర్ 8 చూడండి. చాప్టర్ 8లో శ్లోకం 38 నుంచి శ్లోకం 68, 70 వరకు ఆ శ్లోకాలు మొత్తం స్త్రీల గురించి రాశారు. ఎంత దుర్మార్గంగా! స్త్రీ వంట గదికి పరిమితం కావాలి, స్త్రీ టక్కరి గత్య అని రాశాడు ఆయన. టక్కరి మోసగత్య అని రాశాడు.
పురుషుడు తన చేతుల్లో పెట్టుకోవాలి. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా పురుషుని మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. పిల్లల్ని కానీ యంత్రంగా మాత్రమే మార్చాలి. ఏ మాత్రం సమాజంలోకి వెళ్ళనివ్వకూడదు, చదువుకోనివ్వకూడదు, ఆస్తి మీద హక్కు రావద్దు అని రాశారు. ఆ మనువాదాన్ని తీసి పక్కన పెట్టి అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగంలో మనుషులందరూ సమానమైన రాశాడు గనక ఈ దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అయ్యింది. ప్రధానమంత్రి అయిన స్త్రీ గుడిలోకి పోతే గుడిలోకి రానివ్వలేదు ఆమెను, భర్త చనిపోయాడు. అదే ఇందిరాగాంధీ బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడింది, ఈ దేశ హిందూ మత గ్రంథాల ప్రకారం నేను గుడిలోకి వెళ్ళలేకపోయాను, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యాను అని చెప్పింది ఇందిరాగాంధీ. దళిత స్త్రీలు ఎవరు ప్రధానులు కాలే ఇప్పటి వరకు, దళిత స్త్రీలు ఎవరు ముఖ్యమంత్రులు కాలే. వివేక్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడని కాదు, ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపూర్తిగా ముఖ్యమంత్రి ఆయన చేయాలి, చేయనివ్వాలి వారిని. రేపు భవిష్యత్తు ఒక లక్ష్యం ఉండాలి కదా, తప్పనిసరిగా లక్ష్యం ఉండాలి. చిన్న చిన్న ఇష్యూస్ ఉండే, మాలమాదిగల మధ్య చిన్న ఇష్యూ ఉండే, పరిష్కారం అయింది, అయిపోయింది. ఇప్పుడు దళితులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన ఓటు బ్యాంకు 22%, దళితుల ఓటు బ్యాంకు 22%, ఎస్టీల ఓటు బ్యాంకు 11%. 22-11 కలిస్తే ఎంత అవుతుంది? ఈ రాష్ట్రాన్ని ఏలగలుగుతారు. కానీ ఐకమత్యం లేకపోవటం మూలంగా సాధ్యం కావటం లేదు. ఐకమత్యం కోసం వివేక్ గారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎందుకు కాకూడదు? ఈ రాష్ట్రానికి 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దళితుడు, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక ఉమెన్ ముఖ్యమంత్రి ఎందుకు కావద్దండి? ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. అందుకే అంబేద్కర్ అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చాడు. కానీ దళితులు ఇంకా ఆ స్థాయిలోకి రాలేకపోతున్నారు. ఈ సమాజంలో అనేక పరిమితులు ఉన్నాయి. మన ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఏ స్థాయిలో ఉన్నా మన కులం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంబేద్కరే అన్నాడు, తూర్పుకు వెళ్తావా కులం నీ వెంటనే వస్తుంది, పడమటికి వెళ్తావా నలుదిక్కుల నీ వెటు వెళితే కులం నీ వెంటనే పరిగెత్తుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాజ్యాంగం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచింది, రాజ్యాంగం అమల్లోనికి వచ్చి 73 ఏళ్ళు గడిచింది. కానీ భారతదేశంలో కుల వ్యవస్థ ఘనీభవించే స్థితిలో ఉన్నప్పుడు మన ఉద్యోగస్తులుగా, బాధ్యత కలిగిన ఉద్యోగస్తులుగా, మన జేబులో గ్రీన్ ఇంక్ పెన్ ఉన్నది, మనకి కంఠస్వరం ఉన్నది మాట్లాడడానికి, మనం మాట్లాడితే సమాజం వింటుంది. కేవలం ఉద్యోగాలు చేసుకోవడం మాత్రమే కాకుండా మనం తప్పనిసరిగా సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత నిర్వర్తించాలి. అందరం సామాజిక బాధ్యత నిర్వర్తించినప్పుడు సమాజం మారుతుంది, కులం కూడా పోతుంది. చివరికి ఒక్క విషయం చెప్పి ముగిస్తా. మీరందరూ మహాభారతం చదివి ఉంటారు, కనీసం విని ఉంటారు. కృష్ణుడు చివరి రాయబారానికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ సభలో పెద్దవాళ్ళందరూ ఉన్నారు. అందరిని అడిగాడు. పాండవులు అడుగుతున్నది 5 ఊళ్ళు అడిగారు, రాజ్యం అడగలే. చివరికి 5 ఊళ్ళు అడిగారు. ఈ 5 ఊళ్ళు కూడా ఇవ్వనంటున్నాడు దుర్యోధనుడు. ఇది న్యాయమేనా? భీష్మ పితామహ, అశ్వత్థమ, అక్కడున్న విదురుడు పెద్ద మనసులందరినీ క్వశ్చన్ చేశాడు. చేస్తే అప్పుడు భీష్ముడు లేచి ఒక మాట అన్నాడు, కృష్ణ నీవు అడిగింది న్యాయం, కానీ రేపు పాండవులకి కౌలకి మధ్యన యుద్ధం జరిగితే నేను న్యాయం వైపు నిలబడి యుద్ధం చేయాలి, అంటే పాండవులకు నిలబడి యుద్ధం చేయాలి. కానీ నేను ఇన్నాళ్ళు తినే తిండి దుర్యోధనుడు, నేను తినే తిండి దుర్యోధనుడిది కనుక ఆ తిండి రుణం తీర్చుకోవడం కోసం దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తా. మనసులో ఏం కోరుకుంటా అంటే పాండవులు గెలవాలని కోరుకుంటా అన్నాడు భీష్ముడు. తిన్న తిండి కోసం అన్యాయం వైపు నిలబడి పోరాటం చేశాడు ఆయన, కేవలం తిండి కోసం. ఇవాళ మనం తింటున్న తిండి, మనం తినే అన్నం మెతుకు మీద ఎవరి పేరు రాసి ఉందంటే ఈ దేశ శ్రమజీవుల పేరు రాసి ఉంది అన్నం మెతుకు మీద. మనం వచ్చే జీతం 1,00,000 2 లక్షలో మనకు వచ్చే జీతం ఇది ప్రభుత్వం జీతం కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి ఇవ్వటం లేదు. మీరు ట్యాక్సులు వసూలు చేస్తారు. ఎవరి నుంచి వసూలు చేస్తారు? ప్రజల నుంచి వసూలు చేస్తారు. 10 రూపాయలు పెట్టి సబ్బు కొంటే 2 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొంటే 100 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. ఈ ట్యాక్స్ అంతా ప్రభుత్వం దగ్గరికి వస్తే ప్రజల డబ్బును తిరిగి మనకు జీతం ఇస్తున్నారు. మనం ఎవరికి రుణపడి ఉండాలి? ప్రజలకి రుణపడి ఉండాలి. అక్కడ భీష్మ పితామహుడు అన్యాయం వైపు నిలబడి యుద్ధం చేశాడు. కానీ మన ప్రజల వైపు న్యాయం ఉంది. ప్రజలు పెడుతున్న తిండి తింటున్నాం.
ప్రజలు కడుతున్న పన్నులు జీతం వస్తుంది. అందుకే మనం ప్రజల గురించి ఆలోచించాలి, వాళ్ళ కోసం పనిచేయాలి. ఒక అందమైన సమాజం, సమానంగా ఉండే సమాజం, కులము మతము భాష లింగం లేనటువంటి సమాజాన్ని, ప్రాంతం లేనటువంటి విభేదాలు లేని సమాజాన్ని మనం కోరుకుందాం. అట్లా కోరుకోవడం కోసం ఇది ఒక సందర్భం. దండ వేశాం, వెలిగించాం జ్యోతి, జై భీమ్ అంటాం, వెళ్ళిపోతాం, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉంటారు. ఏమిటి దానివల్ల లాభం? ఏమి లాభం జరగదు. చివరికి ఒక 100 ఏళ్ల తర్వాత అంబేద్కర్ దేవుడు అయి కూర్చుంటాడు. దేవుని దగ్గర ఇక పూజలు మొదలవుతాయి. కనుక అంబేద్కర్ దేవుడు కాదు, మన కాలంలో నడిచిన ఆధునిక భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లటమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళని. ఇంతసేపు నా మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.